నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. 28 వార్డుల్లో విజేతలు ఖరారు. వెబ్ కాస్టింగ్ సెంటర్ను పరిశీలించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్. సిరిసిల్లలో గులాబీ రంగు మరొకసారి మెరిసింది. ఆర్థిక భద్రత మీ హక్కు. ఎల్లారెడ్డిపేటలో ఆర్థిక అవగాహన వాకథాన్. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని సినారే కళామందిర్లో నిర్వహించిన కౌంటింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లెక్కింపు సజావుగా సాగింది. మొత్తం 28 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 13 వార్డులు గెలుచుకుని అత్యధిక స్థానాలతో ముందంజలో నిలిచింది. బీజేపీ 8 వార్డులు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో గెలుపొందారు. ప్రజల తీర్పుతో వేములవాడ మున్సిపాలిటీలో కొత్త పాలక మండలి రూపుదిద్దుకుంది. వార్డు వారీగా విజేతలు: 1వ వార్డు సంఘ హన్మవ్వ, 2వ వార్డు ఏనుగు జ్యోతిరెడ్డి, 3వ వార్డు గుడిసె సంతోష, 4వ వార్డు తోటరాజు, 5వ వార్డు వాసాల లావణ్య, 6వ వార్డు కాస శ్రీనివాస్, 7వ వార్డు టైలర్ శ్రీనివాస్, 8వ వార్డు మైలారం శ్రీనివాస్, 9వ వార్డు రామతీర్థపు మాధవి, 10వ వార్డు సిరిగిరి సంగీత, 11వ వార్డు వెంగల అనిత, 12వ వార్డు రామతీర్థపు కృష్ణవేణి, 13వ వార్డు మూడపల్లి నీలమ్మ, 14వ వార్డు తుమ్మదు, 15వ వార్డు పుల్కం రాజు, 16వ వార్డు వంగల శ్రీనివాస్, 17వ వార్డు కొండ్లపు చిన్న సత్యం, 18వ వార్డు కొండ రాజశేఖర్, 19వ వార్డు కొమ్మరి శిరీష, 20వ వార్డు కొమ్మరి శంకర్, 21వ వార్డు నరాల శేఖర్, 22వ వార్డు ఇప్పుల మమత, 23వ వార్డు బోనాల సాగరిక, 24వ వార్డు అన్నారం శ్రీనివాస్, 25వ వార్డు కొక్కుల బాలకృష్ణ, 26వ వార్డు మామిండ్ల అమర్ష, 27వ వార్డు రేగుల రేణుక, 28వ వార్డు ప్రతాప హిమబిందు. ఈ ఫలితాలతో వేములవాడ మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫలితాలు వెలువడగానే విజేతల మద్దతుదారులు సంబరాలు జరుపుకోగా ఓటమి చెందిన అభ్యర్థులు, వారి అనుచరులు నిరాశలో మునిగారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలోని సినారే కళామందిరాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్న తీరును ఆమె పరీక్షించారు. వెబ్ కాస్టింగ్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ శ్రావణ్, ఈడీఎం శ్రీనివాస్తో పాటు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్లలో గులాబీ రంగు మరొకసారి మెరిసింది. కేటీఆర్ అడ్డాగా పేరుగాంచిన సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులను కైవసం చేసుకుని బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా నిరూపించింది. ఫలితాలు వెలువడగానే పట్టణమంతా సంబరాల్లో మునిగిపోయింది. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు పేల్చుతూ, మిఠాయిలు పంచుతూ విజయోత్సవాలు జరిపారు. సిరిసిల్ల కేటీఆర్ కోట అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 5, కాంగ్రెస్ 6 వార్డులను గెలుచుకోగా 1 వార్డు ఇండిపెండెంట్ ఖాతాలోకి వెళ్లింది. మొత్తానికి సిరిసిల్లలో బీఆర్ఎస్ రాజకీయ పట్టు మరొకసారి బలంగా కొనసాగుతోందని ఈ ఫలితాలు చాటి చెప్పాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం ఆర్థిక అవగాహన వాకథాన్ నిర్వహించారు.
హెడ్ క్వార్టర్స్లోని బస్టాండ్ ఏరియా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా సాగిన ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని బ్యాంకుల సిబ్బంది, ఎస్ఎల్బీసీ సభ్యులు, రైతులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మొబైల్కు వచ్చే ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేయవద్దని, ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఆర్థిక భద్రత మీ హక్కు అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం మల్లికార్జునరావు, ఎస్ఐ రాహుల్ రెడ్డి, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక అవగాహన ప్రతి పౌరుని హక్కు. షేర్ చేయొద్దు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేపడుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ల ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, చెరువు పందిళ్లు, మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యాలను విస్తృతంగా కల్పిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న శివార్చన వేదిక, లడ్డు సత్రం, అన్నదాన సత్రాల నిర్వహణపై ఈవో ప్రత్యేకంగా దృష్టి సారించారు. భక్తులకు అందించే ప్రసాదాలు నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి జాతరను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈవో రమాదేవి సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.